నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ సోషల్ స్పాట్లైట్ విత్ కవిత. బెట్టింగ్ యాప్స్కి సంబంధించి అటు పోలీస్ ఇటు రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది, దాన్ని నిషేధించింది, కేసులు పెడుతోంది. ఎవరైతే డబ్బులు తీసుకొని ప్రచారాలు చేశారో వాళ్ళంతా బాగానే ఉన్నారు, కానీ ఆ ప్రచారాలను చూసినటువంటి మోసపోయినటువంటి బాధితులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఆత్మహత్యలు చేసుకోవద్దు అంటూ సజ్జనార్ కూడా పిలుపునిచ్చినప్పటికీ సైకలాజికల్గా ఎఫెక్ట్ పడుతుంది. ఎట్ ద సేమ్ టైం ఫైనాన్షియల్గా కూడా కుటుంబం కుంగిపోయే స్టేజ్కు చేరుకుంది. ఎందుకని అలాంటి బెట్టింగ్ యాప్స్కి అలవాటు పడుతున్నారు? ఈజీ మనీ అంటే ఎందుకంత ఈజీగా తీసుకుంటున్నారు? తొందరలోనే డబ్బు వస్తుంది అనేటువంటి భావన ఎందుకుంటుంది? దీంట్లోంచి బయటపడాలంటే ఏం చేయాలి? మాట్లాడుకుందాం. మనతో పాటుగా ఉన్నారు లైఫ్ కోచ్ అండ్ సైకాలజిస్ట్ అంబటి శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు, నమస్కారం అండి. సో బెట్టింగ్ యాప్స్ అనేవి చాలా చిన్న ఇష్యూ లాగా కనిపిస్తున్నాయి. తొందరగానే డబ్బు వస్తుంది, సెకండ్స్లోనే మనీని మనం కూడగట్టుకోవచ్చు, ఇవన్నీ ఉన్నాయి. ఒక రకంగా గ్యాంబ్లింగ్ లాగా కనిపించినప్పటికీ లక్ అంతే. ఇంకా ఆ తర్వాత దాని మీద అంత డబ్బు పెట్టి కుంగిపోయి మానసిక వేదన, ఆత్మహత్యలు. ఏంటి అసలు ఈ సైకిల్ అనేది ఎలాగా అవుతుంది? ఏం జరుగుతోంది అసలు? ఫస్ట్ పాయింట్ మేడం, యాక్చువల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ షుడ్ అప్రిషియేట్ ఐ డ్రీమ్ ఫర్ సెలెక్టింగ్ దిస్ టాపిక్. ఇది తెలంగాణలోనే కాదు, వరల్డ్ వైడ్ నడుస్తుంది. ఇట్స్ ఏ ఇంటర్నేషనల్ క్రిమినల్ యాక్టివిటీ ప్రతి దగ్గర. ఎందుకు స్ప్రెడ్ అవుతుందంటే బికాజ్ ఆఫ్ యువర్ ఆండ్రాయిడ్ ఫోన్. ఈ ఆండ్రాయిడ్ ఫోన్తో ఏ యాప్ అన్నా మీరు డౌన్లోడ్ చేయొచ్చు. స్మార్ట్ ఫోన్ చేతిలో ఉంటే చాలు. అయితే అందులో మనకి ఏది కరెక్ట్ ఏది యాప్ తెలియదు. అది పెద్ద ప్రాబ్లం. ఇప్పుడు గవర్నమెంట్కి ఎక్కడైనా కూడా ప్రాబ్లమ్ అవుతుంది. రైట్ యాప్ ఏంటో తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆర్బీఐది ఒకటి డైరెక్ట్ రీటైల్ అనే యాప్ వచ్చింది. వేరే ప్రైవేట్ యాప్లలో వెళ్ళి మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకు గ్యారంటీ లేదు. అందుకని ఆర్బీఐ డైరెక్ట్ రంగంలో దిగింది. మీరు ఏ ఇన్వెస్ట్ చేయాలన్నా, గోల్డ్ బాండ్స్ అన్నా, ఏం కావాలన్నా కూడా మీరు మా యాప్ డౌన్లోడ్ చేసుకోండి, మీకు మీడియేటర్ లేడు అని. ఈ అవేర్నెస్ అందరికి వెళ్ళాలి. వెళ్ళినప్పుడు మీరైనా నేనైనా ఏదైనా ఈజీ మనీ వస్తుందంటే ఈజీగా డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో చూడండి, 21,000 పెట్టండి, 1 monthలో మీకు 27 lakhs వస్తాయంటే ఎట్లా నమ్మాలి? ఇది మొత్తము డీప్ సీక్ ఏఐ టెక్నాలజీ వాడి ఎవరెవరో మాట్లాడుతున్నారు. ఇప్పుడు చాలా పెద్ద ఛాలెంజ్ మేడం ఇది. మనకే కన్ఫ్యూజన్ ఉంది అంటే కామన్ మ్యాన్కి ఎట్లుంటుంది? మనకే అనిపిస్తుంది 21,000 పెడితే 1 monthలో 21 lakhs వస్తున్నాయంటే ఎందుకు పెట్టరండి? అరచేతిలో వైకుంఠాన్ని చూపించి తర్వాత నరకానికి తీసుకెళ్తున్నారు. ట్రూ. సో ఈ జడ్జిమెంట్ కష్టమైపోతుంది. టెక్నాలజీ స్ప్రెడింగ్, ఓకే, అండ్ ఆపర్చునిటీస్ ఆర్ స్ప్రెడింగ్. ఇంకా రకరకాల ప్లాట్ఫామ్స్ వచ్చేసినాయి. ఏది కరెక్ట్ ప్లాట్ఫామ్ అని అర్థం కావట్లే. మీరు ఇందాక ఇంట్రొడక్షన్లో అన్నట్టు ఈజీ మనీ. ఇప్పుడు ఎవరు కష్టపడి పనిచేయరు. ఇక ఫోన్ ఉంటే చాలు. మీరు ఒక్కసారి మీ కెమెరా తీసుకొని కొన్ని హోటల్స్కి వెళ్ళండి. ప్రతి హోటల్లో గుంపులు కూర్చొని ఆన్లైన్ రమ్మి, ఈ గ్యాంబ్లింగ్, ఇవన్నీ ఆటలు ఆడుతున్నారు. హోటల్స్ మీకు లేదా మీరు ఒక సీక్రెట్గా వెళ్ళండి, జస్ట్ ఒక ర్యాండమ్ రౌండ్ వెళ్ళండి, అక్కడక్కడ 5-5 ఉన్నారు. 5-6 కూర్చుంటున్నారు, ఫోన్లతో ఏదో మాట్లాడుతున్నారు, ఏదో చేస్తున్నారు. అప్పుడే 20,000 వచ్చాయి, 30,000 వచ్చాయి అంటున్నారు. నేను ఒకటి మీలాగానే ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం లాగా చేస్తే ఒక మనిషి ఇంకో మనిషిని అడుగుతున్నాడు, నేను పేర్లు లొకేషన్ ఇవ్వను, 1 lakh ఇవ్వండి అన్న, మీకు 1 monthలో 2 lakhs ఇస్తా అని. వాళ్ళు ఏం చేస్తున్నారో గమనిస్తే అందరినీ ఈ బెట్టింగ్లోకి తీసుకెళ్తున్నారు. నువ్వు ఇన్వెస్ట్ చేయి 500,000, ఫస్ట్ ఆ 500కి వీళ్ళు 500 ఇస్తున్నారు. నమ్మించాలి ఆయనని. ఒకసారి 2-3 సార్లు అవుతుంది. 10 సార్లు వచ్చిన తర్వాత మీరు చెప్తే కూడా ఆయన విన్నాడు. మేడం చూడండి నాకు వచ్చింది బెనిఫిట్ అంటాడు. అట్లా తీసుకెళ్ళిపోతున్నారు. తీసుకెళ్ళిపోయి దే ఆర్ ఇన్స్టిగేటింగ్ దెమ్ టు ఇన్వెస్ట్ హ్యూజ్ మనీ. మీరు తీసుకున్నైతే మొన్న వరంగల్లో కూడా 30 lakhs అప్పు చేశాడు. ఫాదర్ ద్వారా, మదర్ ద్వారా 5 lakhs ఊరంతా అప్పు చేసేసి ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్ వాడు. చదవట్లేరు వీళ్ళు. హార్డ్ వర్క్ లేకుండా ఈజీగా కావాలి. అది ఫోన్ ద్వారా. ఎవరి దగ్గర పోవాల్సిన పని లేదు. నేను నా రూమ్లో తలుపులు వేసుకొని నేను చేసే పని. అబ్జర్వ్ చేయాలి ఏం చేస్తున్నారు ఫోన్లో. అందరూ 30 lakhs అప్పులు చేశారండి ఇంజనీరింగ్ పిల్లలు. వెరీ రీసెంట్గా సోమేష్ ఆత్మహత్య కూడా చూసారా? 3 లక్షలు బెట్టింగ్లో నేను పోగొట్టుకున్నాను, యాప్స్ ద్వారా నష్టం జరిగింది, రైల్వే ట్రాక్ మీద తలపెట్టి చనిపోయాడు. అలాంటి పరిస్థితి అనేది అక్కడ బాధితులుగా అవుతున్నారు అమాయకులు. ఏం జరగాలంటారు అసలు?
అమాయకులు అంటే నేను ఐ విల్ బ్లేమ్ దెమ్ ఆల్సో. ఉమ్, సొసైటీలో చాలా ఉంటాయి. ఇప్పుడు మీకు కూడా ఎవరో తెలియని వాళ్ళు వచ్చి 1 lakh ఇస్తే మీరు 1 lakh ఇస్తే 10 lakhs ఇస్తాను వారంలో అంటే ఇస్తారండి. ఉమ్. ఎలా ఈయన నమ్ముతారు? ఎవరు ఏంటి అని చూడరా? ఆయన 1 lakh ఎట్లా వస్తుంది? మీరు బ్యాంక్లో పెడితే 4.5 years తర్వాత డబుల్ అవుతుందండి అవును. పద్ధతిగా. ఆర్బీఐ కూడా వార్నింగ్ ఇస్తుంది కదా, ఎవరన్నా బ్యాంకులు ఎక్కువ ఇస్తుందంటే మీరు నమ్మకండి. ఉమ్, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. ఇప్పుడు మీకు కూడా మెసేజ్లు కాల్స్ వస్తుండొచ్చు. అవును. మీరు యూ హ్యావ్ ప్రీ అప్రూవ్డ్ లోన్ ఆఫ్ 3 lakhs 10 lakhs 20 lakhs, వాళ్ళు ఎవరో నాకు తెలియదు అసలు. నిజమే. జస్ట్ 1 hourలో మీ అకౌంట్లో వేస్తున్నా అంటాడు. నేను అవసరమైతే నమ్ముతా కదా మేడం. మరి ఉమ్, నాకు ఇప్పుడు డబ్బు అవసరం ఉంటే అవును. ఏం లేదండి, మీరు ఐడి ఫోటో ఆధార్ పాన్ తీసుకొని రండి, 1 hourలో మీకు క్రెడిట్ చేస్తా అన్నప్పుడు ఆ కండిషన్స్ చదువు 60 పేజీల కండిషన్స్ అక్కడ. అవును. అది మీరు రీపే చేయనప్పుడు మీ వెంట పడతారు. సో ఇవన్నీ వస్తున్నప్పుడు వీళ్ళు ఎందుకు వెళ్తున్నట్టే ఐ వుడ్ సే ఇట్స్ అన్ అడిక్షన్ టు ఫోన్. ఉమ్, ఫోన్ అడిక్షన్ తగ్గిస్తే ఇవన్నీ తగ్గుతాయి. కొద్దిగా చేసే పని మీద కూడా ఉండాలి. మొత్తం 24 గంటలు ఫోన్లోనే ఉన్నప్పుడు మీరు చూడండి, ఒకటి ఏ యాప్ ఆన్ చేసినా కంటిన్యూస్గా వస్తూనే ఉన్నాయి. ఉమ్, అందులో అట్రాక్టివ్ చాలా వస్తున్నాయి. సో వీళ్ళందరూ అమాయకులను అడిక్షన్, ఉమ్, అమాయకులు అనను, వాళ్ళ ఆశలు ఒక్క రోజులోనే ఇంత అయిపోవాలి డబ్బులు రావాలని. మీరు చూడండి, ఆ సుధామూర్తి ఇది కూడా ఇన్స్టాగ్రామ్లో ఉంది, విచ్ ఐ డోంట్ థింక్ ఇట్స్ రియల్ వీడియో. మీరు కూడా 21,000 పెట్టండి, కొద్ది రోజుల్లో మీకు 20 లక్షలు వస్తాయంటే ఐ డోంట్ థింక్ ఇట్స్ రియల్. AI టెక్నాలజీ. యా. మొత్తం క్లియర్గా నేను చూసాను, 10 సార్లు చూసా ఆ వీడియోని. ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు మాట్లాడుతున్నారు అక్కడ ఉమ్, ఇన్స్టాగ్రామ్లో, మళ్ళీ డబుల్ మనీ అని. అది డెఫినెట్గా కరెక్ట్ కాదు. అంత అయితే మనకందరికి చెప్తారు, వాళ్ళ చుట్టాలకే చెప్తారు వాళ్ళు, ఉమ్, యా. అందరికి ఎందుకు చెప్తారు? యా. ఇప్పుడు అమాయకులు కాదు, కాకపోతే బాధితులుగా మిగిలిపోతున్నారు, అప్పుల పాలవుతున్నారు Yes, మళ్ళీ. yes. అయితే మేడం ఏదైనా కూడా మనం ఇప్పుడు ఆ మధ్యన మన ఫస్ట్ షో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద మాట్లాడాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఓకే, బట్ వితౌట్ హ్యూమన్ ఇంటెలిజెన్స్ ఎవ్రీథింగ్ కెన్ బి డిజాస్ట్రస్. ఎస్ సార్. ట్రూ, ట్రూ. మొత్తం కంప్యూటరైజ్ చేసినా కూడా ఒక మనిషి ఆపరేట్ చేయాలి. సడన్గా పవర్ పోవచ్చు, ఇంటర్నెట్ పోవచ్చు, ఇంకేమన్నా కావచ్చు, బ్లాస్ట్ కావచ్చు. హ్యూమన్ ఇంటర్వెన్షన్ లేకుండా ఏ ఇంటెలిజెన్స్ పనికిరాదు. ఉమ్, సో వీళ్ళను కూడా ఎవరు ఏ చెప్పినా, ఏ యాప్ చెప్పినా కూడా ఒకసారి ఆలోచించాలి, వారిని అడగాలి. ఇప్పుడు నాకు డౌట్స్ ఉన్నాయి, నాకు టైం లేక అడగలేదు, కొందరిని అడగాలి. ఇందాక మన స్టూడియోకి మనీ మ్యాటర్స్ అని అనిల్ గారు వెళ్ళిపోయారు, నేను ఐ విల్ వాచ్ అండ్ ఐ విల్ టాక్ టు యూ అన్న, నాకు డౌట్స్ ఉన్నాయని. సో వీళ్ళు అడగాలి. ఇప్పుడు నేను ఎవరిని అడగకుంటే నేను కూడా చేస్తే నేను కూడా బాధితుని కావచ్చు. ట్రూ. కొద్దిగా ఆలోచించాలి కదా. దీన్ని మళ్ళీ నేను ఐ విల్ కనెక్టెడ్ టు ఎమోషనల్ ఇంటెలిజెన్స్. అది పెద్ద సబ్జెక్ట్. నిజమే. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటే మీకు అర్థమై ఉండాలి, ప్రతి విషయాన్ని మనం బాగా ఆలోచించి స్టెప్ తీసుకోవాలి. అది ఆనందమైనా, బాధ అయినా, అట్రాక్షన్ అయినా, ఏదైనా. అదర్వైజ్ యూ విల్ బీ విక్టిమైజ్డ్. ఎస్ సార్. ట్రూ. వారెన్ బఫేనే అంటాడు, సెకండ్ రిచెస్ట్ మ్యాన్ ఇన్ ద వరల్డ్. యూ కెన్ గెట్ మనీ ఇఫ్ యూ హ్యావ్ అ వెరీ గుడ్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటాడు. బాగా డబ్బు ఉన్న వాళ్ళని చూడండి, రూపాయి కూడా వాళ్ళు జాగ్రత్తగా ఖర్చు పెడతారు. మీరు చూడండి, ఇట్స్ అ ఛాలెంజ్. క్యాలిక్యులేటెడ్గా ఈజీగా పెట్టారు. మీకు డబ్బు ఉంది కదండి, 1000 రూపాయలు ఖర్చు పెట్టండి అంటే పెట్టాడు ఆయన. అవసరమా, మీరు ఏం తింటారంటే కవితే గారు అంటారు. దోశ అంటే దోశ ఇక్కడ కాదు అక్కడ తక్కువ బాగుంది అక్కడ తక్కువ అన్నాడు. అంటే ఆయన మైండ్లో తక్కువది బెస్ట్ దోశ ఉందని చెప్తాడు. మీరంటారు ఈ హోటల్లో తిందాం సార్ అంటే, నో అక్కడ కాదు, మీకు దోశనే కావాలి కదా, ఐ విల్ టేక్ యూ టు దట్ సెంటర్ అంటాడు. సో రిచ్ అయిన వాళ్ళు అందరూ చాలా బ్యాలెన్స్గా ఉండి టెంప్ట్ కాకుండా, మీరు ఎంత ఫోర్స్ చేసినా ఇక్కడ తినాలన్నా కూడా వినరు ఆయన. ఆర్ యు గెటింగ్ మీ? మనం వాళ్ళని పిసినారంటాం, మనం లేబుల్ చేస్తాం, డబ్బులు ఖర్చు పెడతలేడు అంటాం. చూడండి, రిచ్ మ్యాన్ విల్ నెవర్ స్పెండ్ మనీ వితౌట్ థింకింగ్. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ కూడా డబ్బు సంపాదించండి, దెర్ ఆర్ సో మెనీ వేస్, లీగల్ కూడా చాలా ఉన్నాయి. కాకపోతే జడ్జిమెంట్ మనం చేయాలి. ఎవరో చెప్తారు, నేను ఈ మధ్యన మళ్ళీ నేర్చుకునేది అంటే ఎమోషనల్ ఇంటెలిజెన్స్లో, ఎవరు తొందరగా అర్జెంటుగా చేయమంటే మాత్రం చేయకూడదు. ఎనీథింగ్ త్వరపడండి, అయిపోయింది, ముగుస్తుంది, 31 మార్చి ఏమన్నా కూడా అది డబ్బులే కావచ్చు, ఇంకేమన్నా కావచ్చు. త్వరపడండి అంటే మీకు ఛాన్స్ ఇవ్వట్లే ఆలోచించడానికి. ఆర్ యు గెటింగ్? సో ఎమోషనల్ ఇంటెలిజెన్స్ కూడా అవసరము. అంత తొందరగా వచ్చేది ఉందంటే ఎందుకు ఉద్యోగాలు చేస్తారంటే అందరూ? అవసరం ఏముంది? పొద్దున సాయంత్రం మన స్టాఫ్ ఇంకా చీకటి అవుతున్నారు, ఎందుకు కూర్చున్నారంటే చీకటి అయిపోయింది. మొబైల్ మన చేతుల్లో కూడా ఉంది కదా, అవసరం లేదు ఉద్యోగాలు. వాట్ ఎవర్ కమ్స్ ఈజీ విల్ హ్యావ్ అ డిజాస్టర్స్ ఇంపాక్ట్. ఏది ఈజీగా రాదు.
మీరు ఏ రిచ్ మ్యాన్ ఇంటర్వ్యూ చేయండి, ఓవర్ నైట్ రిచ్ కాలే వాళ్ళు. అవును. మన దగ్గరికి వచ్చే గంపా నాగేశ్వరరావు కానీ ఎవరిగానే నా కలీగ్ అయినా రామకృష్ణ మఠలో ఒకప్పుడు చాలా కష్టాలు పడ్డారు వాళ్ళు. ఈ రోజు అంటాడు, ఈ రోజు డబ్బు ఉంది, ల్యాండ్స్ ఉన్నాయి, పెద్ద కార్లో షాఫర్ డ్రివెన్ కార్లో వస్తాడు, డ్రైవర్ ఉన్నాడు అంటున్నాడు. బట్ దే స్టార్టెడ్ ఏ హంబుల్ బిగినింగ్. రకరకాల వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. మీరు స్టాక్ మార్కెట్ ఐడియా ఉంటే 10 వారెన్ బఫెనే అంటాడు, నా ఫేవరెట్ ఆయన ఒక మాట అంటాడు, డోంట్ పుట్ ఆల్ ఎగ్స్ ఇన్ వన్ బాస్కెట్ అంటాడు. అవును, నా ఫేవరెట్ అది. మీకున్న డబ్బుని అక్కడక్కడ పెడితే 10 దాంట్లో పెడితే అందులో ఒకటి పడిపోతుంది, ఒకటి వస్తుంది. ఆ 10లో 3 పడిపోయినా 7 ఉంటాయి మీకు. ట్రూ. మీరు ఇంకొకటి చూడండి, ఈ స్టాక్స్ ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి దే హ్యావ్ ఇన్కర్డ్ గ్రేట్ లాసెస్ ఆల్సో. మనం ప్రాఫిటే చూస్తాం, మీకు చాలా డబ్బు ఉందంటాం, కానీ అంత కూర్చొని మీరు ఇంటర్వ్యూ చేయండి వాళ్ళకి, అడగండి క్వశ్చన్, వాళ్ళు అంటారు మేడం నష్టాలు కూడా మాకు అదే లెవెల్లో ఉండే, ఈ రోజే ప్రాఫిట్లో ఉన్నా, ఐ హ్యావ్ లాస్ట్ గ్రేట్ మనీ అని చెప్పకపోతే చూడండి. ట్రూ ట్రూ. ఇది మనం వాళ్ళకి మెసేజ్ వెళ్ళాలి, ఇది డోంట్ రన్ ఆఫ్టర్ ఈజీ మనీ, దెర్ ఇస్ నో షార్ట్ కట్ ఫర్ అర్నింగ్ మనీ, యూ హ్యావ్ టు రెస్పెక్ట్ మనీ. ఈ షార్ట్ కట్ ఎట్లా ఉంటుందండి? ఎవరు షార్ట్ కట్లు ఎవరు చేయట్లేదు. ముఖేష్ అంబానీ కూడా షార్ట్ కట్ కాదు, 1000 వ్యాపారాలు పెట్టినాడు. అనిల్ అంబానీ లాస్ అయిపోయింది. ఈవెన్ ఇప్పుడు ఈ బెట్టింగ్ యాప్స్ని ఎవరైతే ప్రమోట్ చేస్తున్నారో, ప్రచారకర్తలుగా అంబాసిడర్లుగా ఉన్నారో, వాళ్ళకు కూడా జస్ట్ లైక్ దట్ ఆ యాడ్ చేయమని రాలేదు కదా. వాళ్ళు కూడా ఎన్ని నిద్రలేని రాత్రులు ఉన్నారు, ఎంత కఠోర శ్రమ చేశారు, ఎంత కష్టపడితే ఆ స్టేజ్కి వచ్చారు, వాళ్ళకు ఒక నేమ్ అండ్ ఫేమ్ అనేది వచ్చింది. ఇప్పుడు మనం చూస్తున్న సెలబ్రిటీస్ కావచ్చు, క్రికెటర్లు కావచ్చు, ఆ స్టేజ్ ఊరికి రాలేదు కదా, మిమ్మల్ని నన్ను పెట్టుకొని చేయట్లేదు కదా అది. సో ఆలోచన ఎందుకని రావట్లేదు ఇక్కడ? ఊరికే చూస్తున్నారు, వాళ్ళు ఏదో చెప్పారు, ప్రమోట్ చేశారు, ఈజీగా వచ్చేస్తుంది, మనం చేయొచ్చు, ఏముంది, ట్రై చేస్తే పోయేది ఏముంది, ట్రై చేస్తే పోతున్నాయి అక్కడ ప్రాణాలు కూడా కదా. అది ఇట్ ఈస్ స్టార్టింగ్ విత్ లెస్ మనీ, చెప్పా కదా, 500, 200. ఫస్ట్ ఈ అబ్బాయి దగ్గర, ఈ యంగ్ స్టూడెంట్ దగ్గర 500 ఉంటాయి, 200 ఉంటాయి. పెట్టే ట్రాప్లు వెళ్ళిపోయి ప్రతి ఒక్క కేసు మీరు తీసుకోండి, మినిమం దే హ్యావ్ లాస్ట్ 30 lakhs. స్టూడెంట్ వాడు, ఎంప్లాయ్ కాదు. ఎంప్లాయ్ అంటేనన్నా మళ్ళీ జాబ్లో శాలరీ ఉంటుంది, వాళ్ళకి ఏది డబ్బు లేదు. నన్ను డిస్టర్బ్ చేసింది వరంగల్ ఇన్సిడెంట్. ఒక ఎస్టీ అబ్బాయి, ఆడే ఇంజనీరింగ్ 3rd year స్టూడెంట్, చదవకుండా ఏందండి ఇది? మరి చదువు ఆపేయచ్చు కదా. మొత్తం అమ్మేసి ఊర్లో అంతా అప్పులు చేశారంట పేరెంట్స్. ఇంకా తెమ్మంటే వాళ్ళు ఇంకా తేలేమో, అందరు అప్పిచ్చేసారంటే వాడు సూసైడ్ చేసుకున్నాడు. తెలియదు మా కొడుకు ఏదో చేస్తున్నాడు, గొప్ప పనిలో ఉన్నాడు అని. ఇది ఒక మానసిక వ్యాధి అండి ఇది. ఈ అడిక్షన్ కానీ, ఈజీ మనీ కానీ ఒక వ్యాధి. వ్యాధులలో చాలా రకాలు ఉంటాయి. సైకాలజీలు అంటారు, మనకు తెలియని వ్యాధులు మనకు చాలా ఉంటాయంట. మనం ఓన్లీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆ మెడిసిన్స్ తీసుకునేదే వ్యాధి, తలనొప్పి, జలుబు, వ్యాధి అనుకుంటాం. సైకలాజికల్ చాలా ఉన్నాయి. ఇంటర్నేషనల్ లెవెల్లో మెంటల్ హెల్త్ మీద చాలా సీరియస్ డిస్కషన్స్ అవుతున్నాయి. WHO, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్లో కూడా, ఇండియాలో తెలంగాణలో కాదు, వరల్డ్ మొత్తంలో కూడా ఈ సైకలాజికల్ ఇష్యూస్ చాలా ఉన్నాయి. వాళ్ళు ఎవరు అది సీక్రెట్గా ఉండేవో చేసేసి డిప్రెషన్లోకి వెళ్ళి, డిప్రెషన్, ఎనీ అడిక్షన్, జనరల్గా డ్రగ్స్, మాకు తెలిసిందంటే డ్రగ్స్ తీసుకున్న వాళ్ళది, డ్రగ్స్ దొరకని రోజు వాడు స్టెప్ ఏంటంటే డిప్రెషన్ తర్వాత సెకండ్ స్టెప్ సూసైడ్. ఇది గన్ షాట్. ఎవరైతే డ్రగ్స్కి అలవాటు పడతాడో డెఫినెట్గా అన్కంట్రోలబుల్ అడిక్షన్ ఉంటే వాడు సూసైడ్లోనే ఎండ్ అవుతాడు. ఎందుకంటే ఒక స్టేజ్లో దొరకదు అది. అట్లా ఇప్పుడు మన మొబైల్ ఫోన్, ఈ బెట్టింగ్ యాప్స్ కూడా ఒక పెద్ద డ్రగ్స్ లాంటి ఒక వ్యసనం అయిపోయింది. ఎక్కడో కూర్చొని చేస్తున్నాడు, తీరా మొత్తం తీర్చలేనంత అప్పు అయినప్పుడు మాత్రం రియలైజ్ అవుతున్నాడు. ఇంకొకటి అంటారు, రియల్ విన్నర్ ఈజ్ సమ్వన్ హూ నోస్ వెన్ టు స్టాప్ ప్లేయింగ్. ఫేవరెట్ అది. స్టార్ట్ చేస్తున్నాం కాకుండా ఎండ్ ఎప్పుడు చెయ్యాలి, అంతే కదా. మీరు పెట్టారు మేడం, ఎంతో పెట్టారు, మీరు 5,000 పెడితే మీకు 20,000 వచ్చాయి, లేదా 20,000 పెడితే 1,00,000 వచ్చింది. మీరు స్మార్ట్ అయితే అబ్బా ఈ రాజు కాలం ఆగొచ్చు కదా, కానీ ఆశ ఉంటుంది కదా. 1,00,000 వచ్చిందంటే మరి 10 లక్షలు వస్తే అయిపోద్దిగా, కొండాపూర్లో ఇంకో విల్లో కొనుక్కోవచ్చు కదా అని వెళ్తున్నారు. బట్ దట్స్ ఎ ప్లాన్డ్, ప్రోగ్రామ్డ్ ప్లాట్ఫామ్. ముగ్గులోకి దించుతూనే ఉంటారు. అదొక పెద్ద మంత్రంతో ఊరుకుంటుంది. ఒక ఊబి లాక్కెళ్తారు మెల్లిగా, తెలియకుండా. ఊబిలో కూడా మెల్లిగా వెళ్తారు, అర్థం కూడా కాదు. నీలో బురద అనుకుంటాం మనం, రాలేదు, అతను పడిపోతున్నారు. అంటే మన ఛానల్ ద్వారా గట్టి మెసేజే ఇవ్వాలి వీళ్ళకి. ఈ బెట్టింగ్ ఏంటి, ఈ ఆన్లైన్ బెట్టింగ్ ఏంటి, రైట్? మీకు తెలుసుకొని చేయండి. ఎవ్రీ బిజినెస్ ఈజ్ కనెక్టెడ్ టు రిస్క్ ఉంటుంది. దాన్ని ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ అంటారు.
ఆంటర్ప్రెనర్ అంటే ఎవరు అంటే సమ్మన్ హూ నోస్ ద రిస్క్ ఆఫ్ ఎ బిజినెస్. అవును. దెర్ ఇస్ నో బిజినెస్ విచ్ గివ్స్ యూ ప్రాఫిట్ ఇమీడియట్లీ. అట్లయితే మీరు ఇక్కడ కూర్చోరు, ఇలా ఇన్స్టంట్ గా రావు అంటే మీరు దేనికి. ఇక్కడ కూర్చోరు, Yeah, మీరు ఇంట్లో కూర్చొనే చేస్తారు. yeah. దెర్ ఇస్ నథింగ్. ఎవ్రీ బిజినెస్ హ్యాస్ గాట్ ఇట్స్ ఓన్ రిస్క్. మళ్ళీ ఈ యాడ్స్ కింద కూడా కింద ఒక మాట చెప్తూ ఉంటారు, చాలా ఫాస్ట్ గా సూపర్ స్పీడ్ తో వెళ్ళిపోతుంది, సబ్జెక్టివ్ టు మార్కెట్ రిస్క్ అని. అది ఎవరు ఫాలో అవ్వరే, అది ఎవరు వినరే అది అసలు. చదవ చిన్నగా ఉంటుంది, అది ఆ, కండిషన్ సప్లై సబ్జెక్ట్ టు Market మార్కెట్ risk. రిస్క్. అది మ్యూచువల్ ఫండ్ లో కూడా ఉంటుంది, అవును. అన్ని ఫండ్స్ కి ఉంటుంది, గవర్నమెంట్ ఫండ్స్ కూడా ఉంటుంది. ఉమ్, అంటే మొత్తం చదవమంటారు, చదవరు కదా మనం. ఉమ్, నేను చూసా కొన్ని మ్యూచువల్ ఫండ్స్ కూడా అది ఎక్కడో పెట్టారు, అందులో కూడా కొన్ని ఉంటాయి. అవి ఏదో Study- twist పెద్ద సబ్జెక్ట్ ఉంటుంది. అది, పెద్ద సబ్జెక్ట్ అది. ఉమ్, ఇట్స్ నాట్ రాంగ్, కానీ తెలియకుండా పెడితే కాదు. ఉమ్, తెలియకుండా ఎక్కడ పెడితే అక్కడ డబ్బులు వస్తాయంటే నేను కూడా పెడతాను మేడం. అట్లా అవును. దెర్ ఇస్ నో గ్యారంటీ, యూ హ్యావ్ టు చెక్. చిన్న ఎగ్జాంపుల్, ఇక్కడ మ్యూచువల్ ఫండ్ మీకు ఐడియా ఉండొచ్చు, మనము పెట్టేసి 1 month 6 months 1 yearలో వస్తుందంటే రాదు. అది ద మోర్ లాంగర్ ద పీరియడ్ యూ విల్ గెట్, కాంపౌండింగ్ అవుతుంది. ఈ సూత్రం అర్థం కావట్లేదు జనాలకి. ఉమ్, పెడితే లాంగ్ టర్మ్ పెట్టాలి, ఎందుకంటే మొన్న ట్రంప్ వచ్చే ముందు పడిపోయింది, అవును. ఉమ్, lakhs of crores పోయింది. ఇప్పుడు కూడా మళ్ళీ ట్రంప్ దానివల్ల Revive టారిఫ్స్ చేయాలి. వల్ల టెన్షన్లో ఉంది, మళ్ళీ 2 రోజుల్లో పడిపోయింది మార్కెట్. కానీ అది స్టడీగా మీరు అట్లా పెట్టి నమ్మకంతో ఉంటే మళ్ళీ మార్కెట్ పడుతుంటుంది, లేస్తుంటుంది. అవును. ఎస్ అన్న, అది తెలిసిన వాళ్ళే పెట్టాలి. సో బెట్టింగ్ వాళ్ళు కూడా కొద్దిగా నాలెడ్జ్ ఉండే, ఏం నాలెడ్జ్ లేకుండా టెంప్టేషన్స్కి వెళ్ళొద్దు మనం చెప్పాలి. వాళ్ళు ఉండొచ్చేమో, కరెక్ట్ ఉండొచ్చో, యాక్సెప్టబుల్ ఉండొచ్చో, లీగల్ ఉండొచ్చో, మనకు తెలియదు, మనం అందులోకి వెళ్ళలేదు. అది స్టడీ చేయాలి వీళ్ళు. ఉమ్, ఎందుకు ఈజీ వరకు వెళ్తున్నారు అంటే అడిక్షనే అంట. ఐ వుడ్ సే ఇట్స్ అన్ అడిక్షన్, ఫోన్ అడిక్షన్ అండ్ ఈజీ మనీ అడిక్షన్. ఉమ్, ఒక్కసారి అయిపోతే చదువు వదిలేసి నేనే కూడా కార్లో తిరగొచ్చు అనుకుంటారు, అట్లా ఉండదు. నేను చెప్పా కదా ఎగ్జాంపుల్, నేను విన్నది 1 lakh ఇవ్వండి అన్న 1 monthలో మీకు డబల్ ఇస్తా అంటే ఎట్లా ఇస్తారండి? జనరల్గా మనం మాట్లాడుకుందాం, ఎట్లా అవును. ఇస్తారు? ఏం చేస్తారు? ఏం చేస్తున్నావు నువ్వు? మనీ మేకింగ్ మిషన్ అయితే లేదు. లేదు, ఎట్లా ఇస్తారు? నాకు బ్యాంకు 4.5 years తర్వాత ఇస్తుంది అది. అవును. కానీ ఆలోచనలు రావు కదా ఆ టైంలో, ఈజీగా టెంప్ట్ అయిపోతారు. ఆకర్షణ అంటారా దాన్ని, ఏమంటారు మీరు? అది ఎమోషనల్, ల్యాక్ ఆఫ్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్. ఉమ్, యూ కెన్ అప్లై దిస్ టు ఎవ్రీ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్. బెట్టింగే కాదు, డబ్బులే కాదు, చదువే కాదు, లైఫ్ కూడా కావచ్చు. yeah. మేము కౌన్సిలింగ్ కూడా చేస్తుంటాం డిప్రెషన్లో ఉన్న వాళ్ళకి, సూసైడల్ వీళ్ళకి. వాళ్ళు ఎవరితోనూ, ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, బాల్డ్ హెడ్ ఉండడం, ఎవరు పెళ్లి చేసుకోవట్లని సూసైడ్, అదేమి రీజనే కాదండి. ఉమ్, ఒక్క లేడీ రిజెక్ట్ చేసి ఉండొచ్చు, ల్యాక్స్ ఆఫ్ ఉమెన్ ఉన్నారు. ఎస్ ఆర్నో? వాళ్ళకి ఫైనాన్షియల్గా డబ్బు లేదు, చదువుకున్నారు, మంచిగా ఉన్నారు, అట్లాంటి వాళ్ళు ఈజీగా చేసుకుంటారండి ఆయనని. కట్నాలు ఇవ్వలేని అమ్మాయిలు ఉన్నారండి, ఆ, చక్కగా ఉంటారు, మంచి చదువుకొని ఉన్నారు. ఎస్ ఆర్నో? సెర్చ్ చేయాలి కదా, నీకు కావాలంటే సెర్చ్ చేయాలి. ట్రూ. ఒక్కరిని చూసి నువ్వు వాళ్ళు ఒప్పుకోలే అంటే ఎట్లా? అవును. మీకున్నట్టు వాళ్ళకు ఒక కండిషన్ ఉంది. ఇది కూడా మళ్ళీ ఎమోషనల్ ఇంటెలిజెన్సే. చదువుకున్నాడు. ఇంతకుముందు కూడా ఒక నా ఫ్రెండ్ డాక్టర్, ఆయన మెడికల్ డాక్టర్ రామకృష్ణ మఠంలో. ఆయన ఒకరోజు అదే అన్నాడు, నా ఫ్రెండ్ సూసైడ్ చేసుకుంటే డాక్టర్ అంటే డాక్టర్లో ఎంబీబీఎస్లో సైకాలజీ ఉంటుంది సబ్జెక్ట్ ఫస్ట్ ఇయర్లో. ఆయన ఏమన్నాడంటే, సార్ శ్రీనివాస్ గారు, ఆ సైకాలజీ టు అండర్స్టాండ్ ద సైకాలజీ ఆఫ్ పేషెంట్స్, నాట్ టు ఫర్ అస్. మన కోసం కాదు. అట్లెట్లా? ఫ్రూట్స్ అమ్ముతున్నారంటే మీరు కూడా తినొచ్చు, ఆకలైతే. నేను అమ్మడానికే పెట్టానని కాదు. సో యూ హ్యావ్ టు అప్లై దట్. డాక్టర్ ఎట్లా సూసైడ్ చేసుకుంటాడు అన్న నేను. డాక్టర్ సాయిరాజ్ ఇప్పుడు యూఎస్లో ఉన్నాడు. సో వీళ్ళందరూ ఎందుకు ఏమవుతుంది అంటే, మేబీ మన లైఫ్ ఇంబ్యాలెన్స్ ఉంది. ఉమ్, యూఆర్ నాట్ బ్యాలెన్సింగ్ యువర్ లైఫ్. డాక్టర్ 10 మందికి చెప్పేటైనండి, పొద్దునే చదివా, ఇక్కడ డిస్కషన్ అయింది. ఉమ్, 10 మంది ఎవరో వస్తారు కదండి రకరకాల జబ్బులతో. జనరల్గా మీరు విమెన్ది తీసుకుంటే, విమెన్కి కొన్ని వచ్చే హెల్త్ ఇష్యూస్తో చాలామంది సూసైడ్ చేసుకోవాలన్నంత బాధ ఉంటుందంట, అవును. అంత బాధ నొప్పి వస్తుందంట. చేసుకున్నారు కూడా కొద్దిమంది, తట్టుకోలేరంట. వాళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏమంటే, డాక్టర్ అది కామన్ అమ్మా, దీనికి ఈ మెడిసిన్ వేసుకోవాలి, ఈ ఫుడ్ తినాలి, ఇది అవాయిడ్ చేయండి అంటాడు ఆయన. సింపుల్ చెప్పేస్తాడు కదండి. ఉమ్, అది మీరు కన్సల్ట్ చేయనప్పుడు ఏమంటారు, ఈ నొప్పి ఎవరికి పగవాడికి కూడా రావద్దు, ఇక చాలా భరించలేని సూసైడ్ చేసుకున్న కేసెస్ నేను చూసినాను, బాధ అనిపించింది. సో ఫర్ ఎవ్రీ ప్రాబ్లమ్ యూ హ్యావ్ టు కన్సల్ట్ రైట్ కన్సల్టెంట్. గుర్తించాలి కదా, అది నాకు సమస్య ఉంది, లేకపోతే దీంతో నేను ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాను అనేది Yes. రైట్ టైంలో కూడా ఐడెంటిఫై చేసుకోవాలి. అందుకే బ్యాలెన్స్ ఉండడం నేర్చుకోవాలండి. ఉమ్, బ్యాలెన్స్ లైఫ్ అంటే యూ హ్యావ్ టు హ్యావ్ అ ప్రాపర్ ఫిజికల్ ఎక్సర్సైజ్ అండ్ మెంటల్ ఎక్సర్సైజ్, మెడిటేషన్, యోగా ఇట్లాంటివి ఉండాలి, ప్రాపర్ ఫుడ్ ఉండాలి, ఉమ్, అవన్నీ ఇంపార్టెంటే, ఇంటర్లింక్డ్. ఇంటర్లింక్డే. నాకు తెలిసిన ఒక బిజినెస్ మ్యాన్ ఉన్నాడు, 20 crores టర్న్ ఓవర్ పర్ ఇయర్.
కానీ టైంకి లంచ్ చేయడు. వాళ్ళ వైఫ్ నాకు చెప్తుంది, అన్నీ ప్యాక్ చేస్తాను శ్రీనివాస్ గారు, కార్లో పెడతాను, తినడు, బిజీ అంటే. ఎందుకు తినవంటే బిజీ ఉన్నా అంటాడు. తినకుండా బిజీగా పోతే ఇప్పుడు హెల్త్ పాడైంది. 20 crores ఉంది, భార్య పెట్టిన బాక్స్ తినలేకపోతున్నావు, పెట్టకపోతే తప్పు. తను నాకు ఫోన్ చేసి అంటది, అంటే ఇంత సంపాదించి ఏం చేస్తున్నావు, 2 నిమిషాలు ఆగలేవా, నేను తినేస్తా అదే కార్లో. తిండి తినప్పుడు మందులకు పెట్టాలి. ఎందుకంటే రామకృష్ణ మఠంలో స్వామీజీ అంటాడు, దోస్ హూ డు నాట్ హ్యావ్ హాఫ్ అన్ అవర్ టైమ్ ఫర్ ఫిజికల్ ఎక్సర్సైజ్ విల్ హ్యావ్ టు స్పెండ్ 6 hours వెయిటింగ్ ఫర్ ద డాక్టర్ ఇన్ ద హాస్పిటల్ అంట. ట్రూ కదా. బిజీ అంటే ఏం బిజీ అంటాడు ఆయన, తిడతాడు ఇట్లానే. మేము కూడా ఒకసారి టైంకి వెళ్ళకపోతే ఏం బిజీ శ్రీనివాస్ గారు అంటాడు ఆయన. స్వామీజీ ఉంది సార్ స్వామీజీ ఇట్లా ఎగ్జామ్స్ అవి ఇవి అంటే, అది కాదు, యూ హ్యావ్ టు బ్యాలెన్స్, లైఫ్ని బ్యాలెన్స్ చేయాలి. ఇవన్నీ వాళ్ళకి వెళ్ళాలి. చదువుకుంటున్నారు. ఇంకొక విషయం ఏంటి మేడం, వీళ్ళందరూ ఎక్కువ చదువుకున్న వాళ్ళు బెట్టింగ్లో పోయిన వాళ్ళు. ఎస్ సార్ నో? చదువుకున్న వాళ్ళు మీరు రెస్పెక్ట్ ఎందుకు ఇస్తారండి? మీకన్నా బాగా ఆలోచిస్తాడు, తెలివి ఉంది అని కదా రెస్పెక్ట్ ఇస్తారు. ట్రూ. మరి వీళ్ళు ఎందుకు రియలైజ్ అవ్వట్లేదు? వై డూ యూ వాంట్ ఈజీ మనీ? ముఖేష్ అంబానీ వాళ్ళ ఫాదర్ కష్టపడ్డాడు, ఫుట్పాత్లో పడుకున్నాడు ఆయన. ఆయన కష్టపడితే వీళ్ళు వచ్చారు. ఇప్పుడు ముఖేష్ అంబానీ కష్టపడితే వాళ్ళ సన్. ఊరికే రాలేదు ఇవి. అనిల్ అంబానీ మొత్తం లాస్, తమ్ముడిని ఆయన ప్రొటెక్ట్ చేసినాడు. ఒక ఆయనేమో సక్సెస్ఫుల్, వరల్డ్లో ఫోర్బ్స్ లిస్ట్లో ఉన్నాడు, టాప్ 500లో ఉన్నాడు, టాప్ 100లో ఉన్నాడు, ఒక ఆయన పడిపోయిండు. ఇక కారణాలు వేరే, ఇదే సేమ్ ఎమోషనల్ ఇంటెలిజెన్సే. ఖర్చు పెట్టేటప్పుడు కొద్దిగా ఉండాలి. ఎస్ అన్న. సో వీళ్ళందరికీ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ తెలియాలి ఫర్ ఆల్ ఆస్పెక్ట్స్. బెట్టింగే కాదు, బెట్టింగ్ కూడా ఎస్పెషల్లీ మనీ రిలేటెడ్ చాలా ఉండాలి. మీరు ఆ జాగ్రత్త ఉంటే మేము ఏదైనా పెద్ద పార్టీ ఏమంటే మీరు ఆలోచిస్తారు. అవును. అంతెందుకు శ్రీనివాస్ గారు, ఊరికే అనవసరమైన ఖర్చు ఎందుకు పెట్టాలి? అక్కడ కాదు, మీకు ఏం కావాలి, ఇదే కదా, ఇది నేను తెప్పిస్తానంటారు. రేపు మీ బర్త్డే కదా మేడం పార్టీ ఇస్తారంటే, నేను ఇస్తాను, నేను డిసైడ్ చేస్తా అంటారు. యూ విల్ నాట్ గో విత్ మై ప్లాన్. యూ విల్ క్యాల్కులేట్ యువర్ బడ్జెట్, యూ విల్ క్యాల్కులేట్ హౌ మచ్ షుడ్ ఐ స్పెండ్ ఫర్ శ్రీనివాస్ అండ్ కంపెనీ. ఎస్ సార్ నో? నేనేమంటా, చాలా డబ్బు ఉంది కదండి, కొండాపూర్లో విల్లా ఉంది, మీరేందో ఆలోచిస్తున్నారు అంట. మీరంటారు అదంతా తర్వాత సంగతి. ఇక్కడ మనం ఎంత ఖర్చు పెట్టాలి, అవసరమా లేదా, క్యాలిక్యులేటెడ్గా ఉందా? మీరున్నారు. ఇది మరి అందరికి ఎందుకు ఉండట్లేదు? వీళ్ళందరూ ఆలోచించాల్సింది. ఏ పని చేసినా ఆలోచించాలండి. ఇది బెట్టింగే కాదు, ఏదన్నా కానీ ఏదన్నా ఆలోచించాలి. కాకపోతే మనం ప్రెషర్ పెట్టేవాళ్ళం. నేను ఈ 1 weekలో నేర్చుకున్న పాఠం ఏంటంటే, ఎవరు ప్రెషర్ పెట్టినా లొంగొద్దని. ఎందుకంటే నాకు ఫోన్లు వస్తున్నాయి, మీకు లోన్ శాంక్షన్ అయిపోయింది వచ్చేసేయండి అని, అప్రూవ్ అయిపోయింది వచ్చేసేయండి, 1 hourలో వేసేస్తామంటే ఆలోచించా. 1 hourలో వేస్తే మరి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 14%. చెప్పట్లే, మీరు రండి సరే వచ్చేస్తున్నా, ఇచ్చేస్తున్నా. ఇక్కడ బ్యాంకులో ఏమో 4 or 6%, వీళ్ళు 14%. అది చూడం. కండిషన్స్ చాలా ఉన్నాయి. సో ఈజీ దానికి వెళ్ళొద్దు. మనం ఇచ్చే మెసేజ్ ఏంటి, ఎనీథింగ్ ఈజీ దానికి వెళ్ళొద్దు. కష్టపడకుండా వచ్చేస్తుంది రాదండి, తప్పు. మీరు కావాలంటే 1,00,000 సక్సెస్ఫుల్ పీపుల్ ఇంటర్వ్యూ చేయండి, వాళ్ళని అడగండి. ఓవర్ నైట్లో మీరు కోటీశ్వరులు అయిపోయినరా అని అడగండి. అమితాబ్ బచ్చన్ ఒకప్పుడు 0 అయ్యి మళ్ళీ పైకి వచ్చు. ఇదే ముఖేష్ అంబానీ ఎన్నిసార్లు చెప్పారు, నేను కొన్ని ఏళ్ళు అవుతుంది సూర్యోదయాల్ని సూర్యాస్తమయాల్ని నేను చూడలేదు అనే మాట. మరి అంతే. ఇంకా ఎంత కష్టపడితే. క్లాస్లో ఒక డ్రాయింగ్ వేసిన, హ్యూమన్ బ్రెయిన్ డ్రాయింగ్ వేసిన బీబీఏ వాళ్ళకి. ఒకటేమో ఇంత పెద్దది వేసిన, ఒకటి ఇంత చిన్నది వేసిన, ఇంత చిన్నది. ఐడెంటిఫై ద పీపుల్ హూస్ బ్రెయిన్ ఈజ్ ఆఫ్ దిస్ సైజ్ అని. పిల్లలు నవ్వే అన్నారు, సార్ అందరి బ్రెయిన్ సేమ్ 200 grams ఉంటుంది సార్, మీరు పెద్దగా చిన్నది అంటే. ఫస్ట్ పెద్దది ముఖేష్ అంబానీ బ్రెయిన్ అన్న, నవ్వారు వాళ్ళు. సర్కాస్టిక్గా చెప్పినాను. యూ మస్ట్ రియలైజ్ దట్ ఎవ్రీ వన్ హ్యాస్ గాట్ 200 grams of brain. People have become successful because they have used their brain properly, yes, completely, perfectly. నీ బ్రెయిన్ ఏమో బెట్టింగ్ యాప్లో పెట్టిన ఏమవుతుంది? షేక్స్పియర్ అంటాడు, ద ఎండ్ జస్టిఫైస్ ద మీన్స్ అంటాడు. వండర్ఫుల్ లైన్ అది. అంటే నువ్వు ఏదైతే రిజల్ట్ వచ్చిందో, నువ్వు ఏ రకంగా కష్టపడ్డావో దానికి అది రిజల్ట్ వస్తుంది. నువ్వు షార్ట్ కట్ అంటే షార్ట్ కటే. ఆలోచించి చేస్తే ఆలోచించేస్తుంది. సక్సెస్ వచ్చిన వాళ్ళందరినీ చూడండి, చాలా వాళ్ళు కూడా మీరు అన్నట్టే ఇందాక, నిద్ర లేని రాత్రులు ఉండొచ్చు, తినలేని రాత్రులు ఉండొచ్చు, నీళ్లు తాగిన వాళ్ళు ఉండొచ్చు. కానీ వీ ఆల్వేస్ మిస్అండర్స్టాండ్. నేను స్టూడెంట్స్కి ఇదే చెప్తా, వీళ్ళకి హేట్రేట్ తయారైంది. డబ్బు లేనో డబ్బు ఉన్న వాళ్ళని హేట్రేడే.
అవును. ఆయనకేంటి బంగ్లా ఉంది, ఆయనకేంటి కారు ఉంది, ఆయనకేంటి మంచి బట్టలు వేసుకుంటున్నాడు, ఆయనకేంటి ఇదే గొడవ అంటే యు ఆర్ వేస్టింగ్ యువర్ టైం టాకింగ్ అబౌట్ దట్ పర్సన్. అవును. వై డోంట్ యూ స్టార్ట్ అర్నింగ్? ఛాలెంజ్ ఇస్తా పిల్లలకి, గంటలో రూపాయి సంపాదించి చూపెట్టంట. అందులో ఒక అమ్మాయి చేసింది 10 రూపీస్, తన బాటిల్ ఇంకోళ్ళకి ఇచ్చేసింది, అమ్మేసిందా? అమ్మేసింది, క్లాస్ పెట్టింది. మిగతా వాళ్ళు గంటలో ఎట్లా సంపాదిస్తాం సార్ అన్నారు. గంట కాదు సార్ అంటే మరి ఎందుకు 10 ఏళ్ళు ఇవ్వాలా? Yeah, అదే నీకు true. 1000 రూపాయలు ఇస్తే ఎంతసేపు ఖర్చు పెడతావు అన్న. సార్ 2 నిమిషాలే స్విగ్గీలో జొమాటోలో. అంతే. 1 lakh ఇస్తే ఏం చేస్తావు? 1 అవర్ అన్నాడు పిల్లోడు. 1 అవర్ కొద్దు 10 మినిట్స్ అన్నాడు. మీకు 1 lakh ఇస్తే 1 మినిట్ చాలు, మంచి జ్యువెలరీ ఆర్డర్ చేయొచ్చు. ఖర్చు పెట్టేటప్పుడు ఉన్న తొందర అదే ఛాలెంజ్ ఇస్తా పిల్లలకి. 1 రూపీ సంపాదించు, గంటకి 1 రూపీ. ఆయన అడిగితే ఇస్తారా నాకు 1 రూపీ? ఎందుకు ఇవ్వాలంటాడు. నేను ఏదో ప్రోడక్ట్ ఆయనకి ఇస్తేనే ఇస్తాడు నాకు. సో ఇది ఒకటి కూడా, ఇది నేను ఐ టీచ్ బికాజ్ ఐ టీచ్ ఎంబీఏ అండ్ బీబీఏ. కొద్దిగా ఎకనామిక్స్ చదవడం, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ చదవడం, అవి చూసి వాళ్ళకి టాస్క్ ఇచ్చేస్తాను. True. ఇది అందరికి కావాలా, నా స్టూడెంట్స్కే కాదు. ఖర్చు పెట్టండి, So true. బట్ అండర్స్టాండ్ హౌ యూ గాట్ ఇట్, ఆర్ యూ ఆన్. మొన్న ఇంకో ఫ్రెండ్ అన్నాడు, వాళ్ళు ఇప్పుడు వెల్ టు డూ ఫ్యామిలీ, వాళ్ళ సన్ ఇప్పుడు 6th క్లాస్. సమ్మర్లో టార్గెట్ ఏంటి తెలుసా పిల్లోడికి? నేను నీకు 1000 రూపీస్ ఇస్తా, ఆ 1000 రూపీస్తో నువ్వేమన్నా చెయ్యి, 2 రూపాయలు ఎక్కువ సంపాదించు అన్నాడు. నన్ను ఎందుకంటే మీకు ఉన్నాయి కదా పిల్లోడికి ఎందుకు చేస్తారంటే, శ్రీనివాస్ గారు నేను కూడా 0 నుండి వచ్చా, మా వాడికి డబ్బు వాల్యూ తెలియాలి. చిటికేస్తే కారు వచ్చింది, డ్రైవర్ వచ్చింది కాదు, వాడికి తెలియాలి ఎట్లా వచ్చిందని. షాకింగ్, అది నేను ఎక్స్పెక్ట్ చేయలే. యా. నా కారు కన్నా పెద్ద కారు, పెద్ద బంగ్లా ఉన్నోళ్ళు పిల్లోడికి అది ఇబ్బంది పెడుతున్నారని మీ బాబుని అన్న. లేదు లేదు తెలియాలి, ఆ ఏజ్లో నేను చేశా అన్నాడు. ఇంకా అవన్నీ చెప్పొద్దు, ఆ ఏజ్లో చాలా పనులు చేసినట్టు పాపం ఆయన. పాఠాలు నేర్పించాలి. True. ఆ పిల్లోడు చేస్తున్నాడు లేండి, యూట్యూబ్ ఛానల్ పెట్టినాడు, అది పెట్టినాడు, ఏదో నడుస్తుంది. వస్తున్నాయి డబ్బులు. ఎస్ అండి. సో బెట్టింగ్ యాప్స్ అనేవి చాలా సీరియస్ టాపిక్, సెన్సిటివ్గా ఆలోచించాలి, అందులో ఉన్నటువంటి సీరియస్నెస్ని కూడా గమనించాలి. భవిష్యత్తు అనేది ఉంది, ఒక జీవితం అనేది ఉంది. కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ గారు. హోప్ నిజంగా అందరూ ఫాలో అవుతారని భావిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇట్స్ ప్లెజర్ థ్యాంక్ యూ అండి. అబౌట్ ఇట్. థ్యాంక్ యూ అండి. హోప్ ద యా. వ్యూవర్స్ టేక్ ఎ పాయింట్ ఫ్రమ్ అవర్ డిస్కషన్. జాగ్రత్తగా విని ఎగ్జాక్ట్లీ అప్పుడు ఐ థింక్ వీ కెన్ స్టాప్ దీస్ ఏమంటారు వ్యసనాలు అండ్ ఆల్సో సూసైడ్, పర్యవసనాలు. వ్యసనాలు పర్యవసనాలు ఆపొచ్చు మనం. ఎస్ అండి, ఎగ్జాక్ట్లీ. థ్యాంక్ యూ సో మచ్ అండి. Yeah. థ్యాంక్ యూ.